హెల్తీగా, ఫిట్‌గా ఉండాలని అందరూ అనుకుంటారు. దానికోసం తెగ కష్టపడాలేమో అనుకుంటారు. కానీ రెగ్యులర్‌గా మనం కొన్ని ఫాలో అవ్వడం వల్ల హెల్తీగా ఉండడమే కాకుండా బరువుని కూడా అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు. రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయడం, పోషకాలతో కూడిన ఫుడ్ తీసుకోవడం, షుగర్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం వంటి మంచి జీవన శైలిని ప్రోత్సహిస్తాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతాయి. హెల్తీ లైఫ్ స్టైల్‌ని అందించే 10 సింపుల్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రెగ్యులర్ వ్యాయామం. వ్యాయామం చేయడానికి సమయం లేదా అయితే చిన్న తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. వీటి వల్ల మీరు కేవలం బరువు తగ్గడమే కాదు, ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. వ్యాయామం మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. యాక్టివ్‌గా ఉండటంలో హెల్ప్ చేస్తుంది. ఎముకలను, కండరాలను దృఢంగా చేస్తుంది. మెరుగైన నిద్రను అందిస్తుంది. గుండె జబ్బులు, షుగర్ వంటి సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉండండి. సమ్మర్ అయినా కాకున్నా నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంటే మంచిది. ఇది కేవలం దాహం తీర్చడమే కాదు, శరీరం, మెదడుని కూడా ఉత్తేజపరుస్తుంది. మీరు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడం, కీళ్ళనొప్పులు దూరం చేయడం, శరీరాన్ని డీటాక్స్ చేయడం వంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోండి. హైడ్రేట్‌గా ఉండే ఫుడ్స్ తీసుకున్నా మంచిదే. బయటకు వెళ్ళండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిలో చాలామంది రూమ్‌లకే పరిమితం అయిపోతున్నారు. అలాంటి వారు కూరగాయల కోసమో, పెట్స్ కోసమో లేదంటే ఈవినింగ్ వాక్ కోసమో బయటకు వెళ్తూ ఉండాలి. ఇది మిమ్మల్ని మానసికంగా ఉత్తేజపరుస్తుంది. స్వచ్ఛమైన గాలి మీరు ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. ఉదయాన్నే విటమిన్ డి కోసం ఎండలో కూర్చున్నా మంచిదే. విటమిన్ డి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. పోషకాలతో నిండిన ఆహారం. హెల్తీగా ఉండటంలో మొదలుకొని బరువును అదుపులో ఉంచడంలో బరువు ముఖ్య పాత్ర పోషిస్తుంది. సమతుల్యమైన ఆహారం మీకు ఆరోగ్య ప్రయోజనాలు అందించడమే కాకుండా బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. పండ్లు, కూరగాయలు, బీన్స్, నట్స్, ప్రోటీన్ కలిగిన ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకుంటే మంచిది. విటమిన్స్, మినరల్స్, పీచుతో కూడిన ఫుడ్స్ మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ వద్దు. పోషకాలు కలిగిన ఫుడ్స్ తీసుకోవడం మంచిదే కానీ ప్రాసెస్ చేసిన వాటితో పోషకాలు పొందాలనుకోకూడదు. ప్రాసెస్ చేసిన ఫుడ్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉప్పు, చక్కెర మోతాదుకు మించి ఉంటాయి. తినేందుకు టేస్టీగానే ఉన్నా ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాయి. ఫాస్ట్ ఫుడ్ను ప్యాక్ చేసిన ఫుడ్కి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. స్క్రీన్ సమయం. పని కోసం ల్యాప్టాప్, రిఫ్రెష్మెంట్ కోసం ఫోన్, ఇలా చాలా మందిలో స్క్రీన్ టైం పెరిగిపోతుంది. ఇది కేవలం కంటికే కాదు, మీ మొత్తం శరీరానికి చెడు చేస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. రోజంతా కూర్చొని చేయాల్సిన పని ఉంటే మీరు కాసేపు దానికి విరామం తీసుకోండి. ఇది మీరు హెల్తీగా ఉండటంలో హెల్ప్ చేస్తుంది. నిద్ర లేకుంటే ఏం చేసినా వేస్టే. మంచి నిద్ర అనేది మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని, బరువును, మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. నిద్రపోయేప్పుడు శరీరం అనేక ముఖ్యమైన పనులను పూర్తి చేస్తుంది. శారీరక విధులు చేయడం, కండర కణజాలాన్ని సరిచేయడం, మెదడును ప్రాసెస్ చేయడం, శక్తిని అందించడం వంటి పనులు చేస్తుంది. నిద్ర లేకుంటే ఇవన్నీ శరీరానికి అందక హెల్త్ ఖరాబ్ అవుతుంది. దానివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. గుండె జబ్బులు, మధుమేహం సమస్యలకు దారితీస్తుంది. ఆల్కహాల్, ధూమపానం తగ్గిస్తే మంచిది. చాలామందికి స్మోకింగ్, డ్రింకింగ్ అనేది ఫ్యాషన్గానే ప్రారంభమవుతుంది. కానీ అవి అలవాటైతే వదిలించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. వీటి వినియోగం ఎక్కువైతే క్యాన్సర్కు దారితీస్తాయి. మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండాలంటున్నారు. మల్టీవిటమిన్స్ తీసుకోండి. కొన్ని విటమిన్స్ వివిధ ఫుడ్స్ ద్వారా తీసుకోలేకపోతుంటే వాటిని మెడిసిన్ రూపంలో తీసుకోండి. మల్టీవిటమిన్స్ శరీరానికి అవసరమైన విటమిన్స్, పోషకాలను అందిస్తాయి. అయితే వీటిని వినియోగించే మందు వైద్యుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. వైద్య పరీక్షలు రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల సమస్యను త్వరగా గుర్తించగలుగుతారు. కాబట్టి చికిత్సలో వాటిని క్యూర్ చేసుకోవచ్చు. ఏదో సమస్య వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళడం కాకుండా 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే హెల్త్కి మంచిది. ఈ రెగ్యులర్ టిప్స్ ఫాలో అయితే మీరు హెల్తీగా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రావు. ఒకవేళ ఇప్పటికే అవి ఇబ్బంది పెడుతున్నా వాటి సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా బరువు కూడా అదుపులో ఉంటుంది.